యూబ్లెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే 2 కళ్ళు అవసరం. అయితే ఆ కళ్ళు తనని తాను చూసుకోలేవు. మరి అదేవిధంగా దేవుణ్ణి చూడాలంటే కూడా ఈ 2 కళ్ళకు సాధ్యం కాదు. ఎంతో పుణ్యం చేసుకొని యోగా యజ్ఞ యాగాదులు చేసిన కొందరికి మాత్రమే దేవుణ్ణి దర్శించే భాగ్యం లభిస్తుంది. అయితే అందరికీ దేవుణ్ణి చూపిస్తా అంటున్నారు విరాట్ గురూజీ. దీంట్లో కండిషన్ ఏంటి అంటే అందరికీ కాదు, కొందరికే. సో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విరాట్ గురూజీ. నమస్తే గురుగారు. నమస్కారం. బాగున్నారా? వశీకరణ అంటూ మనం ఈ మధ్య బాగా వింటున్నాం. అసలు వశీకరణ అంటే ఏంటి? ఎవరి మీద ఎవరు వశీకరణ చేస్తారు? అసలు ఉందా? విద్య ఉందా? సాధ్యం అవుతుందా? ఇప్పుడు షట్కర్మలో ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ షట్కర్మల్లోవి. ప్రతి మంత్రాన్ని షట్కర్మల్లో సిద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కర్మలు అంటే ఈ స్తంభనము, ఆవాహనము, ఇవేనా? ఉచ్చాటన కానీ మారణం కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వశీకరణం ఇవి కూడా వస్తుంది. కాకపోతే మారణ విద్య, విద్వేషణ విద్య రెండు కూడా విరుద్ధం, అంటే పూర్తిగా నిషిద్ధమైనవి కూడా ఇవి రెండు చేయటం అనేది. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, అంటే శత్రువు ఎవరైనా సరే మంత్రశాస్త్రంలో ముఖ్య చెప్పేది ఏంటంటే తనకు ధన మాన ప్రాణాలకు ఎవరైనా హాని జరిగితే కనుక వాళ్ళు ఆ మంత్రసిద్ధిని అంటే మంత్ర ప్రయోగాన్ని చేసుకోవచ్చు. అంటే మంత్రాన్ని సహాయం అడిగి తీసుకోవచ్చు. మీరు చంపడానికి వస్తున్నారు లేదా వేరే విధంగా వస్తున్నారు, నేను నా దగ్గర ఉన్న అనుష్ఠాన బలంతోనా లేకపోతే ఇంకో దాంతోనే చేయొచ్చు. అది వాళ్ళ సాధకుడి యొక్క విజ్ఞత బట్టి ఉంటుంది. అది సాధకుడే తీసుకోవచ్చా? సాధకుడి ద్వారా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చా? వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, కానీ అట్లాంటివి సాధకుడు చేస్తాడు అనేది వాళ్ళ విజ్ఞత బట్టి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారంటే దానికి ఇవన్నీ అవసరం ఏం లేదు. యాక్చువల్గా ఓన్లీ స్తంభన విద్యలో మరి ఆరితేరున్నా కానీ చక్కగా చేసుకోవచ్చు. అంటే అది ఎవరికి హాని చేయండి స్తంభన విద్య. అల్టిమేట్ గా వశీకరణ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. అదేం లేదు, చేసేవాళ్ళు అనేది చాలా తక్కువ. ఏదో మామూలుగా పెడుతుంటారు, 10,000 ఇస్తే 50,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తే చేస్తాం అనేసి మామూలు చెబుతారు, కానీ అది పూర్తి విధి విధానాలు కావు. ఒక సిస్టమ్. ఎవరి మీద ఎవరికి చేయవచ్చు? అది దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అది చెప్పకూడదంటే నేను చెప్పాను కదా, అవి కొన్ని మాత్రం ఉన్నవి. దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా బయటకు చెప్పలేనివి. గురుగారు, ఈ సాధనకు సంబంధించి ఎవరు అర్హులు? పెళ్లి కాని వల్ల, పెళ్ళైన వల్ల ఎవరు ఈ సాధన తీసుకోవచ్చు, సాధన ప్రయత్నం చేయవచ్చు ఓ గురువు ద్వారా? ఏ ప్రయత్నం, ఏ సాధన? ఏదైనా సాధన. ఇప్పుడు మీరు ఇచ్చేది కావచ్చు, ఈ తంత్ర విద్య కావచ్చు, మంత్ర విద్య కావచ్చు. సాధనంగా ఎవరైనా తీసుకోవచ్చు. దేవతానుష్ఠాన సాధన వరకు నేను చెప్పగలుగుతాను, మిగిలిన సాధన వరకు మాత్రం నాకు తెలియదు. ప్రతి మనిషి కూడా దేవతను అర్చన చేయడానికి సాధన చేసుకోవచ్చు. అంటే మా సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు భక్తి కలిగి ఉంటారు, టెంపుల్స్కి వాటికి వెళ్తుంటారు, లేదా మామూలుగా ఇంట్లో నిత్యార్చన లేదా వ్రతాలు వీటి వరకు చేస్తుంటారు. సాధన అనేసరికి ఎలా ఉంటుందంటే కొన్ని నియమ నిబంధనలతోటి కొన్ని సుఖాలను వదులుకోవాల్సి వస్తుంది. అంటే బ్రహ్మచర్య సుఖం కానీ లేదా ఆహార నియమం కానీ కొన్ని మితాహారం తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ సాధనా సమయంలో మీరు అంత మించి తీసుకోవాలి కాదు. అవి నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అలాంటి సుఖాలు వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అంటే భగవంతుడి మీద భక్తి కోసం మీరు ఏదైనా కొంచెం డేర్ చేయగలుగుతానంటే కనుక మన పద్ధతులు ఏవైతే ఉంటాయో మార్చుకునే వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు సాధన. వాళ్ళ అనుష్ఠాన దేవతలు, ఇష్ట దేవతలు ఉంటారు. కొంతమంది అనుష్ఠాన దేవతలు చేసిన తర్వాత అనుష్ఠాన దేవతలు అవుతారు, ఇష్ట దేవతలు ఉంటారు. అలాంటి దేవతలను కూడా అర్చన చేసి మీరు అంటే మంత్రయుక్తంగా మీరు ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పూజకు ఈ ఏదైనా ఒక పద్ధతులు ఉంటాయా? ఎందుకంటే చాలా మంది మేము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, తీర్థయాత్రలు గుళ్ళకు వెళ్ళి వస్తూ ఉంటాం, కానీ కొంత మేము అనుకున్నంత డెవలప్మెంట్ మా దగ్గర లేదు అంటూ ఉంటారు. కారణం ఎక్కడ ఉంటుంది? లేదు, సాధారణంగా ఏంటంటే మనిషి ఏదైతే ఉంటుందో అర్చనా విధానంలో ఆ దేవతా శక్తిని పట్టుకోలేకపోతున్నాడు, అంతే, అంతకుమించి వేరేదేం లేదు. అది మీరు సాధకులకి అది ఎట్లాగో కరతలా మనకు అంటే వాళ్ళకు ప్రసన్నం అయ్యే ఉంటారు దేవత. సాధారణంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అది సరిపోతుంది ఆ పవరు. మామూలు వాళ్ళు గృహస్థులు ఏంటంటే ఒక అర్చన ఏదో మామూలుగా చేసేసి పంచోపచార పూజ చేసి మామూలుగా నమస్కారాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నాకు తెలిసిన కొంతమంది అయితే అసలు ప్రాణప్రతిష్ఠ కూడా చేయకుండా పూజ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ పూర్తి ఫలితాన్ని ఇవ్వవు.
ఇంట్లో విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తున్నప్పుడు వాటికి కూడా ప్రాణ ప్రతిష్ఠ అవసరం అంటారా? ఖచ్చితంగా. ఇంట్లో మీరు పటం పెట్టినా సరే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు, ఆవాహనాది పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ విధి విధానాల ప్రకారం చేసుకుంటూ నిత్య నైవేద్యం మీరు పెట్టుకోగలిగితే కనుక, దాన్ని మీరు మంత్రంతో కనుక సహాయం అంటే మీరు ఏదైనా మంత్రాన్ని అనుష్ఠానం చేయగలిగితే కనుక మీకు పూర్తిగా 100% మీకు సాఫల్యత లభిస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక 12-10 అంగుళాలకు మించినటువంటి విగ్రహాలకు మాత్రమే అవసరము, పటాలకు అవసరం లేదు అని విన్నాం. ఎవరు చెప్పారు? అది సాధనలో మీరు ఇలాంటిది ఏమి ఉండదండి. మీరు చిన్న యంత్రం ఇచ్చినా కానీ దానికి చేయాల్సిందే. సాధకుడు మీరు సపోజ్ మీరు ఎక్కడైనా కూర్చున్న సాధకుడు మంత్రం తీసుకున్నప్పుడు దేవతను ఆవాహన చేసుకోవాలంటే చిన్న కుంకుమతో కానీ బొమ్మ యంత్రం గీసుకొని అక్కడే కూర్చొని ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఇళ్లలో ఎవరికి వాళ్ళు ఆ దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చా, గురువు గారే చేయాలా? ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవచ్చు. నిత్య పూజలో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది సత్ఫలితాలు ఇస్తుంది ఖచ్చితంగా. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ప్రాణప్రతిష్ఠ విధానంలో యాక్చువల్గా 16 సార్లు అంటారు. ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని 16 సార్లు జపం చేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది పెద్దల ద్వారా తెలుసుకోవచ్చు. 16 కాకపోయినా 3 సార్లు చేసి ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఇక ఆవాహనాది కార్యక్రమాలు చేసుకొని చేయవచ్చు అండి. ఓకే సార్, ఇక ఫైనల్గా అంటే మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో దేవుళ్ళని చూపిస్తా అని, నిజంగా మీరు దేవుళ్ళని చూపిస్తారా? అది విద్య అండి. దేవత అనేది మీరేమనుకుంటున్నారు మీరు చెప్పండి, నేను చెప్తాను. దేవత అంటే మీరేమనుకుంటున్నారు చెప్తే నేను చెప్తాను. దేవత అంటే మనం ఏదైతే రెగ్యులర్గా పూజిస్తున్నామో, దండం పెట్టుకుంటూ ఉన్నామో, మా ఇష్ట దైవం కావచ్చు, నేను పూజించే దైవం కావచ్చు, ఆ దైవాన్ని నాకు చూపించగలరా మీరు? ఇప్పుడు అదే నేను మీకు కొంచెము టైం పట్టినా కానీ మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దేవతలు అనేది మనం ఏదైతే శాస్త్రంలో చెప్పారో సర్వం సృష్టి మొత్తం ఏదైతే ఉంటుందో అది పరమాత్మ స్వరూపంగా ఉన్నారు. ఆయన నుంచి ఉద్భవించిన వాళ్ళు అంశ అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ హనుమాన్ ఉన్నారు, అందరికీ హిందువులందరికీ పరిచయమే, అన్ని మతస్థులకి హనుమాన్ అంటే ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆయన చిరంజీవుడు, గంధమాదాన పర్వతాల్లో హిమాలయాల్లో ఎక్కడో ఉన్నారని అంటారు. కానీ మనం నమ్మే కదా ప్రతి వీధి చివరిలో కానీ ఆయనకు ఉన్న క్షేత్రాల్లో కానీ మనం ప్రతిష్ఠ చేస్తుంటాము. సో అక్కడ పవర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆయన యొక్క అంశ ఏదైతే ఉంటుందో ఆ అంశ అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అది మంత్రపూర్వకంగా ఆగమశాస్త్ర ప్రకారంగా కానీ వాళ్ళ అనుష్ఠాన బలం చేత కానీ సాధన చేసి నిలబెట్టుకోగలిగితే కనుక అక్కడున్నది ఇక్కడున్నది ఆయనే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము గారు ఉన్నారు, రాము గారు చెయ్యికి తేడా ఏముంది? అలాగే ఆయన యొక్క శక్తి మాత్రమే ఇక్కడ మీకు ఉంటుంది. సో ఆ శక్తి ఏదైతే ఉంటుందో అగోచరం అంటే కంటికి కనబడే అగోచరమైనది, దాన్ని కొన్ని విద్యల ద్వారా మనం చూడవచ్చు. అది కొంతమంది దానికి సంబంధించిన లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మనం చూపించవచ్చు. అంటే ఆ విద్య ద్వారా వాళ్ళకి డైరెక్ట్ గా చూపిస్తారు. మీరు దేవుణ్ణి వాళ్ళ వరకు నేను డైరెక్ట్ గానే చూపిస్తాను. ఎవరు వాళ్ళ వరకు అంటే ఇప్పుడు మన పిల్లకాయల వాళ్ళు ఉంటారు, కమల పిల్లల్లో ఎవరో ఒకరికి వస్తుంది. చాలా మంది ఉంటారు, ఒక 5-6 రకాలు ఉన్నారు, ఎదురుకాళ్ళు పుట్టిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి. అంటే ఇది అంజన విద్య కాదు, దానికి అంతకు మించి అనమాట. ఇది అంజనానికి మించింది. అంజనంలో ఇప్పుడు కవల పిల్లలకు క్యాట్ ఐస్, పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళకు ట్విన్స్ అన్నారు కదా, తర్వాత ఇంకోటి కవల ట్విన్స్, క్యాట్ ఐస్, ఎదురుకళ్ళలో పుట్టిన వాళ్ళకు ఇంకా ఉన్నారు. కొన్ని నక్షత్రాలు ఉంటాయి, తులారాశి వాళ్ళకనేసి, మామూలుగా అమావాస్య పుట్టిన వాళ్ళకనేసి. కొంతమందికి వాళ్ళకి మాత్రం విద్య చూపించచ్చు డైరెక్ట్ గా. నిజానికి యాక్చువల్ గా ప్రతి ఒక్కళ్ళు చూపించచ్చు, నాకున్న శక్తి వరకు మాత్రం అంతవరకే. ఈ స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకు మాత్రమే దేవుని చూపిస్తారు భగవంతుడు. అదే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను, ఇప్పుడు సపోజ్ మనం హనుమానం లేదా మన పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏదో ఉంది, అలాంటి వాళ్ళ వరకు మాత్రము డైరెక్ట్ గానే చూపించచ్చు. ఎగ్జాంపుల్ నాకు క్యాట్ ఐస్ ఉన్నాయి, నాకు చూపించగలరు ఖచ్చితంగా నా ఇష్ట దైవాన్ని, నేను నమ్మిన దేవుణ్ణి. మీకు అంజనాలు అంటే వేరే కాటుకలు పూసి వేరేదేదో కనపడుతుందా లేదా ఇట్లాంటిది ఏం లేదు. అంతే, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా అంత స్పష్టంగా నువ్వు దేవతను చూడవచ్చు. సార్, దేవుడిని దర్శించుకోవడం కావచ్చు, దేవుడి ప్రత్యక్షం కోసం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినాము, ఇంకేదో చేసినాము, అయినా కూడా దైవాన్ని దర్శించలేకపోయినాము అని చెప్పేసి తల వెంట్రుకలు జటలు పెద్ద పెద్దగా అయిపోయి అట్లాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. అట్లాంటి వాళ్ళకు కూడా దర్శనం రాలేదు. మీరు
ఇంత ఈజీగా దేవుణ్ణి చూపించగలరు. నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే శక్తి ఉన్నదో అక్కడ ఉన్న శక్తిని మాత్రమే నేను అగోచరమైన వాటిని నేను చూపించగలుగుతున్నాను. మీరు ప్రసన్నం సిద్ధి అని ఏదైతే మీరు చెప్తున్నారో తపస్సు అడిగేటప్పుడు మీరు ఒకసారి క్లారిటీగా తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన పురాణాల్లో 1000 సంవత్సరాలు చేశారు, 2000 సంవత్సరాలు చేశారు ఏదైతే ఉంటుందో, వీళ్ళు మరణత్వం లేకుండా, మరణమే లేకుండా లేదా పెద్ద పెద్ద కోరికలతో తపస్సు చేసిన వాళ్ళు, ఇది పురాణాల ప్రకారం. వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు చేస్తేనే దానికి సంబంధించిన దేవత, అంటే వాళ్ళు బ్రహ్మ కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో అల్టిమేట్ హై రేంజ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే సృష్టికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది అది మెయిన్ మూల స్తంభాలు, మన హిందూ ధర్మానికి మూల పురుషులు, మెయిన్ మూలం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మన ఈ దేవతలందరూ కూడా, వాళ్ళ నుంచి అంశలే ఇవన్నీ కూడా. వాళ్ళు ఆ వరాన్ని ఇస్తారు, దానికోసం మాత్రమే, అతని సంకల్పాన్ని బట్టి మాత్రమే లేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది వ్యక్తిగత ప్రయోజనం కాబట్టి తానే 500 ఏళ్ళు బతకాలని చేస్తున్నారు కాబట్టి దానికి సమయం పట్టొచ్చు అంటారు. అది దేవత ప్రసన్నం చేసుకునే దాన్ని బట్టి. అంటే సంకల్పం గొప్పది, పెద్దది, ఇంపాసిబుల్ జరగనిది అయినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. మామూలుగా మీరు చెప్పిన ఏదైతే ఇప్పుడు దృష్టి అగోచరమైనది కానీ లేకపోతే కొన్ని రకాల సిద్ధులు ఏ అయితే ఉన్నాయో 6 నెలల్లో మీరు సాధన చేసి సిద్ధి చేసుకోవచ్చు ఖచ్చితంగా. మీరు దానికి పరీక్షకు నిలబడగలిగి మీరు సాధనా స్థితిలో ఖచ్చితంగా కఠిన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గనక నియమ నిబంధనలు మీరు పాటించి భగవంతుని నమ్మి మీరు మంత్రోచ్చరణ సాధన అంటే విధానంలో కరెక్ట్గా త్రికాల 3 వేళల అందు కానీ లేదా నిశరాత్రి ఎందుకు కానీ మీరు ఖచ్చితంగా చేయగలిగితే కనుక ఆ దేవత ప్రసన్నం అయితే కనుక మీకు ఆ రకమైన సిద్ధి ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పిన దాని విద్యకు సంబంధించి ఆ సిద్ధి మీకు వస్తుంది. మనం చూడటంతో పాటు వేరే వాళ్ళు కూడా చూపించవచ్చు అప్పుడు ఖచ్చితంగా. ఆ దీక్ష మీరు ఇస్తారా? అలాంటి దీక్షలు ఎవరికి ఇవ్వరు. ఆ సాధన క్రమం కానీ ఆ సాధన నేర్చుకోవటం కానీ పద్ధతి కానీ చెప్పగలరా? దేవతకు సంబంధించి మనం ఇస్తాం కానీ అవి పూర్తిగా అది సీక్రెట్, అది సాధారణంగా బయటకు చెప్పకూడదు. అది ఒక విద్య కాదు, 3 రకాల విద్యలు సిద్ధి చేసుకుంటే కనుక దాని 3టిని వాడితే మీరేం చూపించచ్చు. సో ఈ విద్యతో ఆ దేవుడి అనుగ్రహంతో ఖచ్చితంగా మీరైతే దేవుళ్ళు అనేది చూపిస్తున్నారు. అది అతీతమైన శక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేవుడి రూపం కావచ్చు, దాన్ని అయితే చూపించగలరు. అగోచరం ఏదైతే ఉన్నదో అగోచరమైన వాటికి సంబంధించిన దేవతా శక్తి ఏదైతే ఉంటుందో ఆ దేవతా శక్తి మీరు చూడవచ్చు. మీరు అంటే భయపడలేదు అనుకుంటే కనుక మీరు మాట్లాడవచ్చు కూడా, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట అయినా ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఎప్పుడైతే ఉపసంహరణ మంత్రంతో మనం చేస్తామో తర్వాత మీకు ఏమీ ఉండదు, అంటే తర్వాత మీకు ఏం కనపడదు. సార్ దేవుడు అనగానే పెద్ద కాంతి చూడలేము అది ఇది అంటూ ఉంటారు కదా, ఆ దేవుడిని చూడడం అవుతుంది, వారితో మాట్లాడడం అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇందులో కొన్ని విషయాలు వచ్చేసరికి ఒక క్షేత్రం టెంపుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాక్షేత్రం, అంటే ఆగమ శాస్త్ర ప్రకారం ఏదైతే ఉంటుందో మహాశక్తివంతంగా తయారు చేసిన ఒక శ్రీ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అది ఒక మహాక్షేత్రం అని మామూలుగా మీరు చెప్పుకుంటారు. అంటే సాధనా విషయంలో ఒక సాధకుడు ఏం చెప్తారంటే మహాశక్తివంతమైన భగవంతుడు మహాశక్తితో ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక అలాంటి క్షేత్రాలనే మేము చెప్తాము. అంటే మీరు మామూలుగా దేవతల కింద మీరు తీసుకున్నప్పుడు మేము చూస్తారు, మేము వచ్చేసరికి శక్తి విధానంలో మాత్రమే మేము చూస్తాము. అది హనుమాన్ శక్తి లేదా వెంకటేశ్వర స్వామి శక్తి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అంశ అనేసి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాం. కాకపోతే దాని ఒక వాస్తవాన్ని మేము తెలుసుకుంటాం. సరే, ఇప్పుడు దేవుడిని చూస్తాము, ఏదైనా ఇబ్బందులు ఉంటే వారితో చెప్పుకోవచ్చు, అవన్నీ అట్లా అది ఉంటుంది. చూపించడం వరకు చాలా మంది చూపించున్నాను. ఈ మాట్లాడేంత వరకు అయితే ఎవరో అంతవరకు నిలబడలేదు. ఎందుకంటే ఇక్కడ మీకు సాధారణంగా మీకు దేవతలు వచ్చేసరికి చాలా హైట్, అంటే ఒక 25 అడుగుల వరకు అది శక్తి. యాక్చువల్గా గోచరంగానే ఉంటారు, చాలా ఆకారంలో కనబడుతూ ఉంటారు. ఎక్కువ శక్తి వల్ల అంటే హైట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది భయపడిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా అంత రిస్క్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అంత రిస్క్ తీసుకోలేదు చాలా మంది. అంటే అంత హైట్ లో చూడడానికి కాస్త భయపడే విధంగానే ఉంటారు, దేవుడు భయపడే ఉంటారు. అందుకే నేను 20 అడుగులు 15 అడుగుల దూరంలో చూపించారు మీరు. చాలా మందికి చూపించాను. వాళ్ళ వరకు మాత్రం ఆ విద్య పనిచేస్తుంది, చూపించచ్చు, ప్రత్యక్షంగానే చూడవచ్చు. గ్రేట్. ఇంకా నమ్మలేని పరిస్థితి, నిజంగా చూడగలమని. లేదు, నేను మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నేను చూపించగలుగుతాను. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూపించగలరు. 4-5 ఉంటాయి. వాటిల్లో ఈ క్వాలిటీస్ ఎవరైనా చాలా మంది ఉంటారు బయట దొరికే వాళ్ళు, వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంజన వయసాలు ఇవి వేరుగా ఉంటాయి, ఈ మంత్రాలు ఇది వేరుగా ఉంటుంది, ఈ సిద్ధి వేరుగా ఉంటుంది.
ఎందుకంటే దేవతను ఎట్లా పిలవగలుగుతాడు, ముందు పిలవాలన్నా కానీ సపరేట్గా ఉండాలి కదా, ముందు ఆమెను వచ్చిన ఆమెను కంట్రోల్ చేయాలి కదా. సో ఇవన్నీ కొన్ని రకాల విద్యలతో కలిపినది. చాలా మందికి చూపించారా సార్ దేవుణ్ణి? చాలా మంది అంటే ఎక్కువ మంది కాదు, దాదాపు నా ఎక్స్పీరియన్స్ లో ఈ 20 years లో ఒక 50 మంది వరకు. వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుండే సార్? లేదు, ఇంకంత మామూలుగా నమస్కారం చేసుకొని ఉంటారు, కొంచెం కాసేపు వరకు అదొక భావంలో ఉంటారు, అంటే నిజమా వాస్తవం అనేసి మనలో కొంతమంది ఉంటారు. బట్ వాళ్ళు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఏదో హిప్నటిజం లేదా వేరే ఏదో మ్యాజిక్ చేశారో కనికట్టో మీరు అనుకున్నా కానీ, బట్ నేను వేసుకున్న ప్రతిదీ మీరు కంటితో డైరెక్ట్ చూడగలుగుతారు. మీరు స్పృహలో ఉంటారు, అదేదో కోమా స్థితిలో అయితే ఏముంటారు, డైరెక్ట్ గానే చూస్తారు. నేను వేసుకున్న బట్టతో పాటు నా రూపురేఖలు కానీ మొత్తం మీరు చెప్తూనే ఉన్నారు. నియమాలు ఉన్నాయా సార్? ఇట్లా ఉండాలి, స్నానం చేసి కూర్చోవాలి, పర్టికులర్ ప్లేస్ లో కూర్చోవాలి, అట్లాంటిది ఏం లేదండి. మామూలుగా అయితే శుచిక అనేది ఖచ్చితంగా ఉండాలి. మాంసాహారం తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది దర్శనం అనేది. అంటే ఆ క్షణం ఆ పూట వరకైనా, కనీసం ఆ రోజు వరకు అయినా సరే వాళ్ళు నాన్ వెజ్ అంటే మాంసాహారం తినకుండా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మాత్రం సిద్ధిస్తుంది. అది విద్య ఏదైతే నడుస్తుందో శక్తిపాతం అలా నడుస్తుంది. ఆ మంత్ర ప్రభావం చేత నా నుంచి మీకు, మీ నుంచి వాళ్ళకి దృష్టి వెళ్తుంది. అంటే మీకు నా నుంచి మీకు వచ్చిన తర్వాత మీకు దృష్టి కనబడుతుంది. మళ్ళీ నేను ఎప్పుడైతే ఉపసంహరణ జరుగుతుందో అప్పుడు మీకు తర్వాత ఏమీ కనపడదు. ఓహో, మీరు ముందు ఆ దృష్టిని ఇస్తారు, చూసిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి తీసేసుకుంటారు. ఖచ్చితంగా. అటు తర్వాత వాళ్ళు చూడలేరు, చూసినా కనపడరు. ఎంతకాలం పడింది సార్ మీరు ఈ శక్తిని తీసుకోవటం కోసం? నాకు 2 years అట్లా పడినట్టుంది, అంటే 1.5 years అంతే. ఇది కూడా సాధన విద్య అండి, విద్య, హనుమాన్ విద్య. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా దేవత ప్రసన్నమైన తర్వాత మాత్రమే, అంటే ఆ మంత్రం సంబంధించి పూర్తి సిద్ధి జరిగిన తర్వాత మాత్రమే, అందున దేవత ప్రసన్నమైన తర్వాత మాత్రమే ఇవ్వగలిగే సిద్ధులు ఇవి. సిద్ధి అంటే సంబంధించి ఒక ఏదైనా ఒక చిన్న మంత్రం వస్తుంది, లేదా ఒక ఏరియా సంబంధించిన మంత్రము, ఆ మంత్రానికి సంబంధించిన ప్రభావం చూస్తూ ఉంటారు. ఇవి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొంచెము సిద్ధులు, అంటే కొంతకాలము నియమనిష్టలతో ఖచ్చితంగా ఉండాల్సింది సాధన. ఇవన్నీ సార్ జనరల్గా మీరు పూజా విధానం చెప్తూ ఉన్నారు, బ్లైండ్గా పూజ చేయడం కాదు, ఒక సాధన ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, ఈ పద్ధతిలో పూజలు చేయాలి, చేసినప్పుడు మాత్రమే శుభం జరుగుతుంది అని అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు చాలామంది వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ డయాగ్నోసిస్ చేసినా కూడా ఏమీ ఇబ్బంది లేదు, అంతా హెల్తీగానే ఉన్నది అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదో ఒక ఇబ్బందితో ఎప్పటికీ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మీ సహాయాన్ని తీసుకోవచ్చా? కొంతమంది చెప్తున్నారు, ఇది మీరు జరిగింది ఏదైతే ఉందో కొంతమంది ఇట్లా జరిగింది వాస్తవంగా. వాళ్ళు డాక్టర్స్ ఏమైనా కొంతమంది చెక్ చేసినా కానీ ఏమి లేదని అంటారు, అర్థం కాని పరిస్థితిలో ఉంటారు, సంథింగ్ ఏదో జరుగుతుంటుంది. ఇలాంటివి నెగిటివ్ ఎఫర్ట్స్ అంటే ప్రయోగం కానీ లేకపోతే ఇలాంటి వాటికి సంబంధించిన జరిగితే కనుక ఈ లక్షణాలు ఎక్కువ జరుగుతాయి. అయితే ఇవి ఎక్కువ కాలం అతని మీద ప్రభావం చూపడం వల్ల ఏంటంటే బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సాధారణంగా ఏంటంటే ఫస్ట్ టైము మెంటల్గా డిస్టర్బ్ అవడం, నిద్రలో కొంచెం కలవరేయటం, ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి. ఇవన్నీ పూర్తి స్థాయిలో శరీరం మీద ఆ ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న దానికి సంబంధించి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తీవ్ర స్థాయిలోకి వస్తాయి అన్నమాట. అది మనం చూడొచ్చు అంజన విధానంలో కానీ లేకపోతే వేరే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో చూసి పూర్తిగా క్లారిటీగా మనం చేసుకోవచ్చు. ఆ మనిషిని చూడంగానే చెప్తారా ఇతని మీద ఏదో జరిగింది అని చెప్పచ్చు? ఖచ్చితంగా మొత్తం చూసి చెప్పుకోవచ్చు అండి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తీయచ్చు. అది అతనేం ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వగలిగినప్పుడు కూడా అది విద్యలో కుదురుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మేము ఇంట్లో చాలా కష్టపడుతూ ఉన్నాం, పిల్లలు కష్టపడుతున్నారు, మేము పడుతూ ఉన్నాం, ఎదుగులేదు బొదుగులేదు, ఏం కూడబెట్టింది లేదు, మా ఇంట్లో ఏదైనా ఉందా, ఇలాంటి వాళ్ళ పరిస్థితి? అలాంటిదే మనం చూడవచ్చండి. ఇప్పుడు మీరు ఉన్నారు, యాక్చువల్గా మీ స్టామినా ఏంది, లేకపోతే మీరు ఇంట్లో అర్చన విధానం చేసే విధానం ఏంది, ఎలా చేస్తున్నారు, ఇంట్లో దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అది విద్యలో పాసిబుల్ ఖచ్చితంగా చూసి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది. అంటే సాధారణంగా ఏంటంటే మేము నిత్యం 3 పూట్ల స్నానం చేస్తామంటే దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తుంటాం, కానీ మా ప్రాబ్లమ్స్ మాకే ఉన్నాయని అంటారు. నేను ఇందాక చెప్పింది ఏంటంటే యాక్చువల్గా భక్తి వేరు, శక్తి వేరు పూర్తిగా. ఇది ప్రయోగం ఏదైతే ఉంటుందో ఇలాంటివి నెగిటివ్ ఫోర్స్ కానీ వీటికి సంబంధించింది, అది శక్తికి సంబంధించింది. అవి ఖచ్చితంగా మీ మీద ప్రభావం అనేది చూపుతుంటుంది. అది ఎక్కువ తక్కువ అనేది కొంత విధంగా ఉంటుంది. కొంతమంది చేస్తుంటారు అర్చన దేవతను చేసినప్పుడు ఏంటంటే
ఇంట్లో వరకు ఎలాంటి ఎఫెక్ట్లే ఉండవు, నార్మల్గా ఉంటుంది. బట్ ఇతను బయటకు వెళ్ళంగానే మాత్రం దారుణంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అంటే ఫెయిల్యూర్స్ దారుణంగా ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇలాంటివి కూడా అలాంటివి ఒకసారి క్లియర్ చేసుకుంటే కనుక పోతుంది. అందుకే నేను ఏంటంటే సాధారణంగా చెప్పేది, ప్రతి ఒక్కళ్ళు మీరు పూజా విధానంలో కాకుండా మీరు సాధనా విధానంలో మీరు వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా మీరు అంటే లైఫ్ సెటిల్ అవ్వడానికి, అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు వీటికి సంబంధించిన ఇబ్బందులు పడకుండా బాగుంటుందనేసి నేను చెప్తాను. దేవతకి ఇప్పుడు మీరు చెప్పిన నెగిటివ్ ఫోర్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దేవత ఖచ్చితంగా ఫస్ట్ మనిషి మీద ప్రభావం చూపేది బ్రెయిన్ మీద. అంటే పాజిటివ్ వైపు నడిపిస్తుంది. ఒక పాజిటివ్, అది ఒక రకమైన శక్తి. యాక్చువల్గా దేవతా శక్తి ఏదైతే ఉంటుందో కార్యాలు అన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. అది ఒక బలంగా ఉంటుంది. ఈ నెగిటివ్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే, మీ దగ్గర డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కాకపోతే మొత్తం తర్వాత డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మన వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఖచ్చితంగా డౌన్కి వెళ్తూ ఉంటుంది మన లైఫ్ అనేది. అలాంటి వాళ్ళకి కూడా మీ దగ్గర కొంత హెల్ప్ దొరుకుతుంది. ఖచ్చితంగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉంటారు, బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేను గెలవలేకపోతున్నా, ఒక పోస్ట్ రావట్లేదు, ఏది రావట్లేదు, ఎక్కడ గొంగడి అక్కడే ఉన్నది. అట్లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళకు కూడా మీరు లేదు, అది నేను యాక్చువల్గా వ్యాపారం కింద అనేది మనం పెట్టుకోవడం లేదు. మన ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయగలిగితే కనుక వాళ్ళకి సంబంధించి మనం సహాయం చేయగలుగుతాం. ఏది మన ఈ కార్యక్రమాలు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చేయాలనే సజెషన్ చెప్పగలుగుతాము. లేదా వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే మన కార్యక్రమాలు అనేది జరగడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ అన్నారు, ఏంటది? శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రం అండి. శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రము ఆర్గనైజేషన్ ఉంది. శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రం. రుద్రాంశ హనుమాన్ క్షేత్రము. సరే, ఎక్కడ ఉంది సార్ ఇది? హైదరాబాద్ లో ఉంది ఆ క్షేత్రం. ఆఫీస్ కింద మనకు ఉంది. ల్యాండ్ సంబంధించి కొంతమంది డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కాకపోతే ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఒక 2-3 months లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే హనుమాన్ ఉపాసకులు కాబట్టి వారికి ఒక క్షేత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో మనం పెట్టుకుంది, లేకపోతే మనం బయటకు రావాల్సిన అవసరం కూడా ఉండేది కదా. సో ఈ బ్లైండ్ గా ఇట్లా పూజా కార్యక్రమాలు కాకుండా ఆ సాధనా క్రమానికి సంబంధించి ఉపయోగం ఉంటుంది అంటున్నారు కదా, ఆ మార్గాన్ని మీరు చూపించగలరా డివోటీస్ కి? ఖచ్చితంగా. డివోటీస్ అంటే సాధన మార్గము ఒక రకమైన అంటే సపోజ్ మీరు హనుమాన్ కానీ లేదా ఏ దేవతనైనా సరే సాత్విక పద్ధతిలో లేదా రాజసిక పద్ధతిలో వరకు నేను చెప్పగలుగుతానండి. తామసిక పద్ధతి అయితే కష్టము. మిగిలిన వాటి వరకు మాత్రం ఖచ్చితంగా నేను దేవతా దర్శనాన్ని కూడా ఇవ్వగలుగుతాము. వారికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి దేవతా దర్శనం చేపించవచ్చు అండి. అది ఓన్లీ మంత్రదీక్ష తీసుకున్న సాధకులు మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ మంత్రానుష్ఠాన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని దర్శనం చేపించవచ్చు. సరే, ఈ మీరు చూపించినట్టుగా దేవత దర్శనం అయిన తర్వాత వాళ్ళ మార్పు జరుగుతాయా? నెగిటివ్ ఫోర్స్ అంతా పోగొట్టం లేదండి. దేవత మీకు సిద్ధి చేసుకున్న తర్వాత మాత్రం ముందు దేవత దర్శనం అవుతుంది. ఆమె దర్శనం అయిన తర్వాత ఆల్రెడీ సాధన సమయంలోనే అది దాటితేనే ఇది జరుగుతుంది. నెగిటివ్ ఫోర్స్ అనేది చాలా చిన్నదండి సాధకుడికి. మన దగ్గర అనుష్ఠాన బలం లేక మామూలుగా చిన్న విధానాల్లో మామూలుగా చేసుకుంటూ ఉన్నా కానీ దైవ బలము అనుగ్రహం ఉంటుంది, ప్రసన్నమై ఉంటారు. కానీ కర్మ ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని దాటగలిగే పరిస్థితి మనకు ఉండదు. అలాగే అది నేనేం చెప్తా అంటే ఖచ్చితంగా మీరు సాధనలో ఆ దేవతానుగ్రహంతో కనుక వచ్చే శక్తితో మీరు అనుష్ఠానంతో మీరు ఆపుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని కలవాలి అంటే ప్రస్తుతానికి డైరెక్ట్గా కలవటం అంటూ ఏం లేదండి. మీకు ఆర్గనైజేషన్ తరఫున మీకు నెంబర్ ఉంటుంది. మీరు వెబ్సైట్లో ఏదైనా బుక్ చేసుకుంటే కనుక సర్వీసెస్ అంటే మీరు మాట్లాడవచ్చు నాతోటి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ హౌస్కి సంబంధించి ఏదైనా ఉంటే కనుక అది వేరే ప్రాసెస్లోనే డైరెక్ట్గా చూసి చెప్తాము దానికి సంబంధించి. అలాగే ఈ గురుమంత్రకు సంబంధించి దీక్ష ఏదైతే ఉంటుందో ఆ వివరాలు కూడా దాంట్లో పూర్తిగా ఉంటాయి. మీరు అపాయింట్మెంట్ తీసుకుని కనుక మీరు మాట్లాడగలిగితే కనుక దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మేము చెప్తాం. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.